తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని ప్రపంచ అగ్రరాజ్యాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని మోడీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ బుద్దా జ్యోతి మహేందర్ చాట్లపల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు దేశాయి రెడ్డి ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒకే కుటుంబం దోచుకుంటే కాంగ్రెస్ 10 మంది దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక గ్రామ బూత్ కమిటీలో పార్టీ సభ్యత్వాలు ముమ్మరంగా చేయించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంచానని హామీ ఇచ్చారు. కార్యక్రమం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఐలయ్య, రామరెడ్డి, నాయకులు కప్పర ప్రసాద్, కృష్ణమూర్తి, అజిత్ రెడ్డి, బాలరాజు, రాములు, శ్రీనివాస్ రెడ్డి, కోంపెల్ల కృష్ణ, నరసింహ పాల్గొన్నారు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి అందులో పనిచేసిన నా బుత్లో బీజేపీకే ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చింది, 313 ఏదేదో 303 కుట్లలో బీజేపీ ఫస్ట్ టైం ఉంది. సెకండ్ ఇది దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నా మీద అలా అర్థం చేసుకుంటా తిరిగి పార్టీకి వస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా అయిపోయిందా, భయం అయిపోయింది. వాళ్ళు ఏం లేరు. ఈ బీజేపీ నాయకు ఒకటే చర్చిస్తున్నాం, నేను పార్టీ కోచ పనిచేస్తా, అన్ని దాదాపు 30 ఏళ్ళండి పార్టీ పనిచేస్తా. ఎలాగైతే తిరిగినా ఎవరైతే నిలబడతారో కొత్త కొత్త మెంబర్లకు నీ ముందు గెలిపి నాకు సహాయం చేస్తున్నా, కృషి చేస్తానని మనందరికీ నిజంగా అక్రమాలు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆయన గుంజుకున్న భూములు, చేసిన అక్రమాలు, ప్రాజెక్టుల పేరిట పేద ప్రజలకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని జగదేవ్పూర్ లోపల గజ్వేల్ నియోజకవర్గం లోపల ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వస్తూ ఉన్నారు. చాలామంది దీన్ని జీర్ణించుకోలేక అధికారంలోకి వచ్చిన పార్టీ గూండాగర్దీ చేసి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని పాల్పడుతూ ఉంది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎంత బదనామైందో, చంద్రశేఖరరావు ఎంత బదనామైందో, 10 నెలలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గంటే బదనామైందో తప్ప ఇంకొకటి ఏం లేదు. టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. ఆడ ఒక్కరు గుంజుకురు, ఈడ 10 మంది గుంజుకునేటోళ్ళు జమైంది, గంతే తేడా. ఆడ అంతా ఒకటే నగరికి పోయింది, ఒకటే కుటుంబానికి పోయింది. ఈడ 10 కుటుంబాలు జమై గుంజుకునే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాయి. చాలా మంది కొద్దిసేపటి క్రితమే ఈ దేశంలో 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఇంకా వస్తా ఉన్నాయి టీవీలలో. చాలా మంది చెప్పారు హర్యానాలో ఓడిపోతున్నారు, జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నారు, భారతీయ జనతా పార్టీ బలం తగ్గుతుంది, నరేంద్ర మోడీ గారి బలం తగ్గుతుందని చాలా మంది పిచ్చి పిచ్చి కూతలు మూసిండ్రు. అన్ని సర్వే ఏజెన్సీలు కూడా 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని నిన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కానీ ఇవాళ ఏమైంది, డబ్బాలు తెరిచినాక 20 సీట్లు కూడా రావు బీజేపీకి హర్యానాలో అని చెప్పారు. డబ్బాలు తీసినాక ఎన్ని వచ్చినాయన్నా 50 సీట్లకి దగ్గరగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా హర్యానాలో అధికారంలోకి వస్తూ ఉంది. ఈ క్రెడిట్ అంతా మన నాయకులు